ఉద్యోగాల్లో 59% మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్లలో సమాన అవకాశాలు కల్పించాలని 30 ఏళ్ల పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన గొప్ప నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నసాపురం అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందాకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందాలనే ఉద్దేశంతో గత 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించారని అన్నారు. ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీ కులంలోని అన్ని ఉపకులాలకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని, రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు అందుకుంటాయని వారు అన్నారు. సాధించాం జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. జై కృష్ణమాది నాయకత్వం, కృష్ణమాది నాయకత్వం, కృష్ణమాది నాయకత్వం, కృష్ణమాది నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కృష్ణమాది నాయకత్వం, వర్ధిల్లాలి. వెరీ గుడ్ కృష్ణమాది నాయకత్వం, కృష్ణమాది నాయకత్వం, వర్ధిల్లాలి, కృష్ణమాది, కృష్ణమాది నాయకత్వం, వర్ధిల్లాలి. వెరీ గుడ్ మందాకృష్ణ గారి నాయకత్వం. సాధించాం. నా పేరు గరికపూడి జేమ్స్ రాజు మాదిగా. నేను ఎంఆర్పీఎస్ సీనియర్ లీడర్ని. ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మందాకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ప్రారంభించి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి యావత్ సమాజానికి మేలు చేయటమే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆయన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఈరోజు అసెంబ్లీలో మరి ఏకగ్రీవ తీర్మానం జరగడం జరిగింది. దానికి పురస్కరించుకొని ఆయన సాధించినటువంటి ఎస్సీ ఉపకులాలకు సాధించినటువంటి వర్గీకరణ భాగస్వామ్యంగా దానికి మరి మాదిగలు ఉపకులాలు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మాదిగలకే కాకుండా అనేక ఉపకులాలకి లేకపోతే అనేక ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలోనంటే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారని ఈ సభాముఖంగా తెలియచేయడం జరుగుతుంది. ఆయన సాధించినటువంటి మరి అనేక విజయాలను చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, వృద్ధులు వితంతువుల యొక్క పెన్షన్ కావచ్చు, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయని మరి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి ఎన్నో విజయాలను సాధించి మరి సమాజానికి అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.
మరి అదేవిధంగా ఈనాడు ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలు కూడా న్యాయం జరిగిందని నేను సగర్వంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన మరి ఉన్నారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నా పేరు అశోక్ కార్మంచి, నరసాపురం నియోజకవర్గ అధ్యక్షుడిని. ఇక్కడ 30 సంవత్సరాలు ఈ పోరాటంలో అన్న ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయింది. ఈరోజు పాలాభిషేకం జరిగిందంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయినందుకు అన్నకి పాలాభిషేకం నర్సాపురం నియోజకవర్గంలో చేయడం జరిగింది. అన్నకి నిజమైన పాలాభిషేకం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారా జాబులు తెచ్చుకోవాలి. అదే అసలైన అన్నకి ఇచ్చే గ్రీటింగ్స్, థ్యాంక్స్. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయం నమస్కారాలు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, నర్సాపురం నియోజకవర్గం